వాచ్మెన్ లెక్క కూర్చున్నావు కట్టు మరి అంత మాట అంటావా అక్క అన్నని ఆ బేకరీ దగ్గర బయట నించో ఎవరు వస్తారని పైసలు అడగాలి అడుక్కోవాలా అంటే ఫుడ్ అట్లా ఏమైనా ఇద్దామంట అంటే డేర్ అంటేనే మనం అంటేనే డేర్ అంటే మన సబ్స్క్రైబర్ అందరికీ తెలుసు అనమాట. బాప్ బాగున్నా ఏం లేదు మన పైసలు అయ్యా ఒక 5 రూపాయలు ఉంటాయి అయ్యా. ఆ 10 ఉంది కదా అయ్యే అసలుడే గాని మహానుభావుడు అయ్యా దండం పెడుతా అమ్మా మరి ధర్మం ఉంటాయ్యారా ఒక 5 రూపాయలు ఉంటాయాక నువ్వు చూస్తే అమాయకురాలు ఉన్నావు జరా. అయ్యా ధర్మం ఓహో 100 రూపాయలు సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మనం డేర్ తోటి వచ్చిన పైసలతో ఇక మన చిన్నపిల్లలు మనకు దేవునితో సమానము. సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కామెడీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మన శృతి అక్క చెప్తుంది. చెప్పక్క ఈరోజు వ్లాగ్ ఏంటంటే అన్న ఎప్పుడు చూసినా నేను ఏ డేర్ ఇచ్చినా చేసేస్తా అది ఇది అని అంటాడు. అవును అన్న అయితే డేర్ కింగ్ అన్న, డేర్ స్టార్. అబ్బా అంత డేర్ కింగ్ స్టార్ అన్న. అయితే చేసేస్తాడు అన్న, ఇట్లా చిటికెలా చేసేస్తాడు అన్న. చేస్తాడు కదా చేసి చూపించమను. అన్నకైతే ఒక డేర్ ఇస్తున్నాం అనమాట. అన్న లైఫ్ ఎప్పుడు చేయలే ఆ డేర్, అసలు అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలే అన్నకి. అట్లాంటి డేర్ ఇస్తున్నాం అనమాట. అన్న చేస్తాడో లేదో చూద్దాము. అన్నాడు నిఖిల్ అన్నాడు ఇంకా చేస్తాడంటావా అన్న? అది బిగ్గెస్ట్ డేర్ అది అన్న చెప్దాం అన్నకి. చెప్పు కదా అక్క, ఈడ చెప్పు రా. అరే చెప్తా అన్న దగ్గర అన్నీ చెప్తా, ఈడ చెప్పు. చెప్పని చేస్తాడనా అన్న, డేర్ స్టార్ కింగ్ అన్న. అట్లాంటి డేర్ ఇస్తున్నా. చలో పోదాం నాడు. ఆడ కూర్చొని చూడు అన్న. డేర్ అయితే చెయ్యాడు నిఖిల్ అన్న. చేస్తాడక్క, నాకైతే నమ్మకం ఉంది అక్క చేస్తాడని. వాచ్మెన్ లెక్క కూర్చున్నావు కట్టు మరి అంత మాట అంటావా అక్క అన్నని? నిన్నే మరి నిన్నే కాకపోతే ఇంకో మరి కట్ట ఎందుకు పెట్టుకున్నావు? కట్ట పట్టుకుంటే ఎప్పుడు అంటావు కదా నేను ఏ డేర్ అన్నా వేసేస్తా అని చెప్పి. అబ్బా అంత సీన్ లేదు కానీ డేర్ కింగ్ కి డేర్ ఇస్తా అంటున్నానా? చెయ్యలేడు అన్నది. చేస్తాడు, చెయ్యడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చెయ్యడు. అదే ఇదైతే ఇంకా స్టార్ట్ చేసిందే అన్న. అసలు అంత లేదు. అయితే అన్న నీకు ఒక డేర్ ఇస్తా, చేస్తావు కదా? నువ్వు చెయ్యవు, అన్ని నువ్వే మాట్లాడితే ఎట్లా? అయితే కొంచెం ముందుకు వెళ్ళినాక కొట్టుడు కాదు, విను ఫస్ట్. కొంచెం ముందు వాచ్మెన్ లా కట్టొద్దు ఫస్ట్. ఇంకా డేర్ అయితే కొంచెం ముందుకు వెళ్తే ఆడ బేకరీ ఉంది కదా, ఆ బేకరీ దగ్గర బయట నించో ఎవరు వస్తారని పైసలు అడగాలి. అడుక్కోవాలా? అడుక్కోవాలి. మరి అట్లా అడుక్కో అంటుందా సీదా? డేర్ కనిపిస్తుండ అసలు. డేర్ అదే మరి నీకు ఇచ్చింది నేను, అదే డేర్ చేయాలి. అది కూడా 10 minutes లా. ఏమో అన్న అక్క చెప్పింది. మరి ఇప్పుడు అందరూ చెప్పను అని చెప్పేసి చేస్తాం. చేస్తామన్నా, దేనికనే సిద్ధమన్నా. 10 minutes లా ఆడ నించొని 100 rupees కలెక్ట్ చేయాలి. బెస్ట్ నీకు క్యాషే. ఆన్లైన్ ఎందుకు? అంటే కొంతమంది ఫోన్ పే చేస్తారు. ఓన్లీ క్యాషే.
అది కూడా ఒక దగ్గర నుంచి 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ అంతే. 5 రూపీస్ 10 రూపీస్ అంతే. 5 రూపీస్ 10 రూపీస్ అట్లా అయితే 100 రూపీస్ 5 రూపీస్ అడిగి చేంజ్ చేయించుకోవాలి. అడుక్కుంటా వాళ్ళు ఎంత ఇస్తారు? మీ టార్గెట్ 100 రూపాయలు. మరి నువ్వు కూడా అది కూడా 10 మినిట్స్ లిప్స్టిక్ ఎవరికైనా వీళ్ళు మేకప్ కోసం ఎంత తెగించిర్రో వీళ్ళు మేకప్ ఖర్చుల కోసం నా దగ్గర ఉన్నాయి. బయట ఎవరికైనా ఏమైనా ఇచ్చేద్దాం అమౌంట్ తీసుకొని. అంటే ఫుడ్ అట్లా ఏమైనా ఇద్దామంటే మరి ఇట్లా అంటావు అక్క. అంటే మరి నేను ఈ డేర్ యాక్సెప్ట్ చేస్తున్నా. అంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నా అంటే ఆ పైసలతోటి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా అంటున్నది. యాక్చువల్ నేనేమనుకుంటున్నా అంటే ఆ మేకప్ సెట్ కొనుక్కుంటుంది అనుకున్నా నేను. ఏం లేదు ఫ్రెండ్స్, అట్లా చేసి నన్ను వీళ్ళు బిచ్చపోలు చేసిర్రు. అంటే వాళ్ళ టార్గెట్ ఏది ఉండే ఫస్ట్ నుంచి ఇక బిచ్చపోలు చేద్దామని లాస్ట్కి అయితే చేసేసారు డేర్ కోసం అని. అట్లేం లేదు, మనం ఏ డేర్ ఇచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాము. అంటే వీళ్ళు పిల్లలు అంటే మనం డేర్ చేసేటానికి ఇంకా వీళ్ళు పుట్టలేదు అనమాట వీళ్ళు. అంటే డేర్ అంటేనే మనం అంటేనే డేర్ అంటే మన సబ్స్క్రైబర్ అందరికీ తెలుసు అనమాట. చెప్పురా ఇంకేం డేర్ చేస్తావో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నిమిషాల్లో నీకు 100 రూపాయలు అడుక్కొని రావాలా, అంతే కదా? ఇంకేం లేవు కదా కండిషన్. ఫస్ట్ అడిగాను కదా 10 మినిట్స్ లో ఎవరన్నా 100 రూపీస్. మైక్ నువ్వు కూడా వస్తావా? బాగున్నా? ఏం లేదు, మన పైసలు ఉంటాయి భయ. ఏమున్నా ఇచ్చిపో బాబు. చూసావా నీకు ఎవ్వరు ఏనని చెప్పినా కదా అప్పుడే. ఇజ్జత్ దియకరా, నువ్వు ఏదో ఒకటి ఇచ్చిపో. ఫోన్ పే ఉందా? ఫోన్ పేది క్యాష్ అని చెప్పిన. ఓన్లీ రూల్స్ లో చెప్పలేదు. చెప్పి అన్న అడిగితే నేను చెప్పిన అది కాదు. ఎందుకు కాదు? పైసానే క్యాష్. ఆన్లైన్ ఏం లేదు, చెయ్యొద్దు. అయ్యి వెళ్ళిపోయారా అన్న? ఒక్క నిమిషం అరే ఇక్కడ వేణు, ఇక్కడ నువ్వు కలెక్ట్ చేసుకో. ఇది ఇయ్యాలా? మావాడు పర్సు లేవా ఏమి? థ్యాంక్ యూ మా. అట్లా చేసి 7 రూపాయలు సంపాదించిన నేను. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక రెండు జమ చేసి రాజు ఇన్నే ఉంటా. ఆయమ్మా ఏమన్నా పైసలు ఉంటే ఇస్తామా? ఇక్కడ కస్టమర్ ఉంటే సరే కానీ ఏమన్నా చిల్లర ఉంటే ఫోన్పేలోనే ఉంది. ఫోన్పే క్యాష్ కావాలా? అయ్యా ఒక 5 రూపాయలు ఉంటాయి అయ్యా. అయ్యా ఒక 5 రూపాయలు తాత, 5 రూపాయలు ఉంటాయి ప్లీజే తాత, ఒక 5 రూపాయలు ఇక్కడి చిల్లర ఇస్తాను. ఇస్తే చూడు చిల్లర ఇస్తా. 1000 రూపాయలు నోట్ వేయలేదు. 100 ఉంది కదా, 10 ఉంది కదా ఇయ్యే. అసలుడే గాని మహానుభావుడు. అమ్మ ఇయ్యచ్చు కదా నువ్వు. నీకు ఎవ్వరు ఇయ్యరు. తాత జోలో 10 రూపాయలు ఇస్తలేడే. చెప్పినా కదా అప్పుడే ఎవరు ఇయ్యరని. నువ్వు ఇట్లా అడుక్కోవాలి. పైసలు ఉంటే అడుక్కుంటున్నా కదా. మరి ఇట్లా చేయబెట్టు. మన పైసలు ఉంటే ఏమా మీరు జరగాలి కదా. అమ్మా అడుక్కో. అమ్మా అయ్యా దండం పెడతా అమ్మా. నా వాల్యూ 20 రూపాయలు చాలా అయినా 20 రూపాయలు అంటే ఏం లేదన్నా. మేము ఇట్లా అడుక్కొని సంపాదించింది ఆమె ఒకరికి ఫుడ్ పెడతా అంటున్నది. అందుకే మేము అడుక్కొని డొనేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. హాయ్ మా. బాయ్. థ్యాంక్ యూ చూపించండి. సో ఈరోజు ఆ ఫుడ్ డొనేషన్లో 20 రూపీస్ అన్న వాళ్ళు ఇచ్చారు. మీ పేరు? అనుయశ్రీ. నీది? సాయర్షిత. ఇద్దరు పేరు మీద 10 రూపాయలు అనమాట. ఇవో మా తల్లి, నువ్వు అడుక్కో, నీ దగ్గర పెట్టుకోని చెప్పిన. నీకోసం అడుగుతున్నా కదా. లిప్స్టిక్ కోసం దానికోసం బిచ్చమరిపిస్తున్నాను నాకు. ఏమన్నా ఒక 5-10 రూపాయలు ఉంటాయి అయ్యా. ఒక 5 రూపాయలు ఉంటాయి అయ్యా. ఇక ఆమె లిప్స్టిక్ కోసం కావాలంటే అడుక్కొని తీసుకురామంటున్నాను. ఇప్పటివరకు అయితే ఒక 27 రూపాయలు జమైనాయి.
ఆమెకు మేకప్ కావాలంట. అట్లా నేనేం ఆమె మేకప్ కోసం నేను బిచ్చం ఎత్తుకుంటున్నా. ఏం చేయాలి? ఆమె మేకప్కి పైసలు లేవంటే. అయ్యా ఓయ్యా ఒక 5 రూపాయలు ఇయ్యమ్మా. రూపాయి తాత 10 రూపాయలు అంటే చూడరాదు. ఏ అట్లా 4 చేయాలి సాల్ మనకి. మనకి 5 రూపాయలు ఎంతైనా 32 రూపాయలు అయినాయి. ఏమనుకుంటున్నావు నువ్వు? బస్సులో మనకు మంచి పేరున్నది. 10 minutes టైమే పెట్టాలి మీరు. ఇంకా మీ తప్పది నా తప్ప నడువి. మరి ధర్మం ఉంటే ఇయ్యరా? ధర్మం అక్క అమ్మా ఏమన్నా ధర్మం ఉంటే ఇయ్యరా? ఏ ధర్మం ఇక ధర్మం తీసుకోవచ్చా? ఆకలి అవుతుంది మాకు. పైసలేనా? సరే అయ్యా పైసలే ఒక 5 రూపాయలు ఉంటాయి అక్క. నువ్వు చూస్తే అమాయకురాలు ఉన్నావు జరా. అంటే 5 కాదు, ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను. 5 రూపాయలు వాళ్ళు 5 రూపాయలు ఇస్తాను, అంతే తీసుకో అంతే. దామా దగ్గర 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 ఈమెకి ఇచ్చాయి. నిన్ను డేర్ ఇచ్చింది నీకు. సరే 10 రూపాయలు ఇక్కడ అయినాయి. మన టిఫిన్ సెంటర్ పేరేంది? ఇది విజయ టిఫిన్ సెంటర్ సక్సెస్ఫుల్ 10 రూపాయలు ఇచ్చారు. మొత్తం అయితే ఎంత వచ్చినాయిరా? నీకు లిస్ట్ చేసుకున్నా 42 రూపాయలు వచ్చినాయి. నింపేసావా? నా ధర్మమియే అయ్యా ధర్మమియే. ఓహో 100 రూపాయలు వచ్చేసాయి. సక్సెస్ఫుల్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి. కంప్లీట్. వీళ్ళు 100 రూపాయలు అడిగితే 150 సంపాదించిన నేను. ఇక మా లిస్టిక్ అనుకుంటావా? ఏమనుకుంటా? 10 నిమిషాలు 100 రూపాయలు అన్నాను. అట్లా ఎవరు ఏం చెప్పలే. పో మేమైతే డేర్లో గెలిచినాం అన్నమాట. పిల్లలు వస్తున్నారు, పిల్లలకైతే పనిచేద్దాం డబ్బులు. హాయ్ మాకరా వీళ్ళని కూడా అడుకోవాలి నేను. అడుగు ఒకసారి అడుగు. అమ్మ చేయి పెట్టి ఫస్ట్. హాయ్ మా. సో మనం డేర్ తోటి వచ్చిన పైసలతో ఇక మన చిన్నపిల్లలు మనకు దేవునితో సమానము. అన్నా పునుగులైనాక వీళ్ళకి అది పెట్టుకో. సో డేర్ అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈమెకు డేర్ ఇస్తాను. కచ్చారు నాకు ఇలా టీంకి టప్ లేదు, మాకు ఇచ్చేంత లేదు. చూస్తావు కదా ఇప్పుడు. చలో ఫ్రెండ్స్, అంటే మీకు తెలిసిందే నేనే గెలుస్తాను ఎప్పుడు. అంటే తరతరాల నుంచి మనమే గెలుచుకుంటూ వచ్చి 100 రూపీస్ మీరు చౌకాడు ఇట్లా గులుక్కురు కాబట్టి. చలో ఫ్రెండ్స్, డేర్ అయితే కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ వీళ్ళకి డేర్ ఇస్తాము, చూసి ఎంజాయ్ చేయండి.